అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకి కీలకమైన హర్మూజ్ జలసంధి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమంటూ అమెరికా, ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. ఇరు దేశాల మధ్య జూన్ 17న కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం ప్రకారం యుద్ధాన్ని ఆపి హర్ముజ్ జలసంధిని పునరుద్ధరించాల్సి ఉంది. అయితే కేవలం వారం రోజుల్లోనే ఇరుపక్షాల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలవడంతో శాంతి ప్రక్రియకు గట్టి విఘాతం కలిగింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో హర్ముజ్ జలసంధి చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే జూన్ 25న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవర్ లవ్లీ అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిపాయి. తమ అనుమతి లేని మార్గంలో నౌక ప్రయాణించడం వల్లే ఈ దాడి చేశామని ఇరాన్ వాదించింది. ఈ దాడిని ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దీనికి ప్రతీకారంగా జూన్ 26న అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ సైట్లపై భీకర వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులకు స్పందనగా తాము కూడా జూన్ 27న ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ పరిణామాలు శాంతి ఒప్పందం సజావుగా ముందుకు సాగటంపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ తాత్కాలిక సయోధ్య ప్రస్తుతం నిలబడేలా కనిపించడం లేదు. ఒప్పందం ప్రకారం తుది శాంతి చర్చల కోసం ఇరు దేశాలకు 60 రోజుల సమయం ఉంది. కానీ హర్ముజ్ జలసంధిపై నియంత్రణ, రాకపోకలపై పన్నులు వసూలు చేసే అంశంలో ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ తమ ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండగా అమెరికా దీనిని ఒప్పంద ఉల్లంఘనగా పరిగణిస్తోంది. ఈ తాజా సైనిక చర్యల వల్ల ఐక్యరాజ్యసమితి తన నౌకల తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరు దేశాలు ట్రిగ్గర్పై వేలు పెట్టి సిద్ధంగా ఉండటంతో ఈ ఒప్పందం పూర్తిగా రద్దయి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ హింసతోనే సమాధానం ఉంటుంది అని ఇప్పటికే హెచ్చరించారు. ఒప్పందాన్ని గౌరవించకుండా ఇరాన్ ఉల్లంఘిస్తోందని, ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలి, కానీ ఇలాంటి దాడులు తగవని మండిపడ్డారు. జూన్ 17న కుదిరిన తాత్కాలిక సయోధ్య అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ పూర్తిగా ఉల్లంఘించిందని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ నౌకల రాకపోకలు స్వేచ్ఛను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని తేల్చి చెప్పింది. కాగా ఇరాన్ శనివారం జరిపిన దాడులపై అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.